ఏపీ రాజధాని అంశంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. న్యూఢిల్లీ రాజధాని క్రమబద్ధమైన ప్రణాళికతో అభివృద్ధికి ఉత్తమ నమూనా అని 1911లో ల్యూటియన్స్ బేకర్ రూపకల్పన చేసిన నగరమని రాసుకొచ్చారు. కేవలం 42.7 చదరపు కిలోమీటర్లలో కీలక ప్రభుత్వ నిర్మాణాలు జరిగాయని, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, సచివాలయం, అధికారిక నివాసాలు సమగ్రంగా ఏర్పాటు చేశారన్నారు. 1931లో 10 కోట్ల వ్యయంతో పూర్తి కాగా నేటి విలువలో సుమారు 10,000 కోట్లు మాత్రమేనని తెలిపారు. అమరావతి విస్తీర్ణం దాదాపు 217 చదరపు కిలోమీటర్లు కాగా అంచనా వ్యయం 1,00,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లని తెలిపారు. ఎక్కువగా అప్పులపై ఆధారపడ్డ ప్రణాళికని రాసుకొచ్చారు. రాజధాని దశలవారీ అభివృద్ధి చెందుతుందన్న ఆయన విస్తారమైన భూములు, భారీ అప్పులు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ముందుగా నిర్మించాల్సింది పాలనా మౌలిక వస్తులని, శాసనసభ, సచివాలయం, న్యాయ వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. భద్రత, అధికార నివాసాల ఏర్పాటు అవసరమన్న ఆయన అభివృద్ధి సహజంగా జరగాలని కోరారు. ఆర్థిక కార్యకలాపాలు, జనాభా ఆధారంగా విస్తరణ, రైతులకు ఇచ్చిన హామీల అమల్లో చంద్రబాబు సర్కారు విఫలమైందని విమర్శించారు.